హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇంకొచ్చేసి సాంబార్ తయారు చేద్దామనేసి ఇడ్లీలోకి రైస్లోకి సాంబారు 2 రోజులకు సరిపోను సాంబారు తయారు చేస్తున్నాం. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా 100 గ్రాములు అంటే ఒక కప్పుడు ఎన్ని కావాలంటే అన్ని, పావు కేజీ కానీ అర కేజీ కానీ నెంబర్స్ని బట్టి ఫ్రెండ్స్. కందిపప్పు కొంచెం వేడి చేసుకోవాలి, వేయించుకుంటే ఇది టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది సాంబారు తయారు చేస్తున్నాం, ఇడ్లీ సాంబార్ అనొచ్చు, రైస్లోకి కూడా వేసుకోవచ్చు, రుచిగా ఉంటాయి. 2 నిమిషాల సమయం దాకా వేయించుకున్నాక అవి కడిగేసేసి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేసి కుక్కర్లో పెట్టి మూత రానిస్తే పప్పు అనేది ఉడికిద్ది. సాంబార్లోకి సూపర్గా ఉంటుంది. పప్పుచారు అనొచ్చు, సాంబార్ అనొచ్చు, ఇడ్లీ చారు అనొచ్చు, రకరకాలు ఎంతో అసలుకి ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా మర్చిపోలేకుండా మంచిగా అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. సాంబార్ పౌడరు 1 స్పూన్ వేసుకొని తయారు చేసుకోవచ్చు. చింతపండు ఫ్రెండ్స్ 50 గ్రాముల చింతపండు కడిగి వాటర్లో కడిగి ప్రిపేర్ చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి సాంబారు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అందరూ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది లాస్ట్ దాకా పూర్తి దాకా చూస్తే కొన్ని అర్థమవుతాయి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు సాంబార్ అనేది. పెసరపప్పు కూడాతో చేసుకోవచ్చు, కందిపప్పు చేసుకోవచ్చు, కందిపప్పుతో కూడా వేసుకొని ఫ్రెండ్స్ చింతపండు 1కి 2 సార్లు కడిగి గుజ్జులాగా తీసుకోవాలి. పల్పు అనేది తీసుకోవాలి, గుజ్జు తీసుకొని రసం తీసుకోవాలి. చింతపండుని త్వరగా కావాలంటే గోరెచ్చని నీళ్ళు పోసేస్తే త్వరగా నానిద్ది చింతపండు. ఇంకా సరేననేసి ఇది వేగాక చూడండి ఫ్రెండ్స్, వేయించుకొని వేసుకుంటే రుచి అనేది చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సాంబార్ ఇడ్లీ సాంబారు రైస్లో కూడా వేసుకోవచ్చు, రైస్ సాంబారు కూడా రకరకాలుగా పిలవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మైసూర్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. 1కి 2 సార్లు కడగాలి ఫ్రెండ్స్. నీళ్ళల్లో వేసుకొని కడిగి కొంచెం అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్లో వేసి పప్పు ఉడికించుకోవాలి. అదే విధంగా వీడియోలో చూపించిన విధముగా పప్పు తయారు చేసుకొని ఉంచేస్తే లైన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చాలా రుచిగా టేస్టీగా అనేది ఉంటుంది. ఈ ఇడ్లీ సాంబారు డబ్బాలో కూడా పోసేసి ఫ్రిడ్జ్లో ఉంచేసి ఒకరోజు ఇంకో రోజైనా వేసేసుకోవచ్చు. అంటే సాంబార్ కదా ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. సాంబార్ పౌడర్ వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని చేసుకోవచ్చు. తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కుక్కర్లో వేసి పప్పు తయారు చేసుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పప్పు అనేది దీనికి బదులుగా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను కందిపప్పుతో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ కందిపప్పు వచ్చేసి ఫ్రెండ్స్ 130 రూపాయలు కేజీ. కందిపప్పు అవి మైసూర్ కందిపప్పు వచ్చేసి 110 రూపాయలు కేజీ. కాస్ట్ అనేది ఇంకా అన్ని కూరగాయలు ఏంది, అచ్చాలేంది, ఉల్లిపాయలు ఏంది అన్నీ చాలా రేట్లు పెరిగిపోయాయి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా పెరిగిపోయింది రేటు. లీటర్కి వచ్చేసి 20 రూపాయలు పెంచారు, 150 రూపాయలు చేశారు వంట ఆయిల్. అదేవిధంగా సాంబార్కి మనం ఇడ్లీ సాంబార్ తయారు చేసుకోవడానికి ఫ్రెండ్స్ రైస్లోకి ఇడ్లీలోకి చూడండి ఎంత రుచిగా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పౌడర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అనపకాయ కావాలి. అనపకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అవన్నీ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ కలిపి పెట్టినవి వేసుకొని ఎండుమిర్చి 4-5 తుంచి వేసుకోవాలి. ఈ సమయాన ఫ్రెండ్స్ మనం ఉప్పు మిరగాయ అప్పడాలు వేయించుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి. వేయించి పక్కన పెట్టుకోండి గొట్టాలు. కానీ ఈ సాంబార్లో రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోగా ఈవినింగ్ పూట సాయంకాలం పూట ఇడ్లీ వేసుకొని కూడా సాంబార్ వేసుకొని తినచ్చు.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక పిరికెడంతా బాగా 5-6 రెబ్బల దాకా కడిగి కరివేపాకును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు అవన్నీ వేసుకోవాలి. బాగా ఎర్రగా దోరగా వేగినాక చూడండి మునక్కాయలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి. అంటే మనం చేసేదాన్ని బట్టి నేను బాగానే చేస్తున్నాను, ఎక్కువే చేస్తున్నాను ఫ్రెండ్స్. సాంబార్ అనేది ఎక్కువే చేసుకోవాలి కదా. కొంచెం 5-6 నెంబర్స్ ఉన్నప్పుడు మరి కొంచెం ఎక్కువనే చేసుకుంటాము సాంబార్ అంటే. మరి అదే విధంగా మునక్కాయ వచ్చేసి ఫ్రెండ్స్ 20 రూపాయలకి 3 కాయలు ఇస్తున్నారు ఇక్కడ. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. అవి కాడలు అనేవి తీసుకోవాలి, వీణలు కడిగి మునక్కాయని చిన్నవి కానీ పెద్దవి కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. 1-2 5-6 కాయలు చీల్చి వేసాను. పచ్చిమిర్చి, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్, వేసుకోవచ్చు. ఆనపకాయ, గుమ్మడికాయ ముక్కలు చూడండి, సొరకాయ అంటారు. ఈ 5 స్టార్ స్టైల్ రూపంలోనే చేస్తున్నాను నేను. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీ సాంబారు రైస్లోకి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనము సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఏం కావాలంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ వేయించి 2 ఎండుమిరకాయలు వేయించి కరివేపాకు వేసి అల్లము, వెల్లుల్లిపాయలు వేసి పొడి చేసుకొని పెట్టుకుంటాం. సాంబార్ పౌడర్ అంటే అది ఫ్రెండ్స్. ఆ సాంబార్ పౌడర్లో ఈ అల్లం వెల్లుల్లిపాయ లేదు కదా, అందుకనేసి అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నా నేను. ఇంకా ఆ సాంబార్ పౌడర్లో అవన్నీ నేను చెప్పిన పౌడర్ అంతా పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, మీరు చెక్ చేసి చూడండి. ఫుల్ వీడియో ఉంది సాంబార్ పౌడరు ఎలా తయారు చేసుకోవాలన్నది. అది ఒక బాగా పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే నేను 2 లీటర్లు వాటర్ పోసేసి సాంబార్ అనేది తయారు చేస్తున్నా. చిక్కగా బాగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి ఒక 10 దాకా, లేదు అంటే పెద్ద ఉల్లిపాయ ఉంటే 4 భాగాలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఎండుగారము, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం సేపు ఉన్నాక వేస్తాను. ఇవన్నీ ఒక 5 నిమిషాల సేపు దాకా వీడియోలో చూపించిన విధంగా ముక్కలన్నీ వేసుకోవాలి. బెండకాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నా దగ్గర లేవు. ఈ సమయాన ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి మీరు, నేను వేయలేదు. ఇదిగో ఇక్కడ వచ్చేసి సాంబార్ పౌడరు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. పచ్చిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరకాయలు అవన్నీ వేసి దంచి పోపు పౌడర్ చేసి అట్టు పెట్టుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి. సాంబార్ పౌడర్ కూడా వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకొని విటమిన్స్ అవన్నీ ఉడికిన దాకా ఉంచాలి. ఆ తర్వాత ముక్కలన్నీ ఉడికిన దాకా ఉంచుకోవాలి. టమాటాలు వేసాము, అన్నీ వేసాము సాంబార్కి సంబంధించిన టమాటా, పచ్చిమిర్చి 5-6, మునక్కాయలు, అనపకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, బెండకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని పులుసు తీసుకొని, చింతపండు పులుసు తీసుకొని ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాము. నానబెట్టుకొని పులుసు తీసుకొని వాటర్ పోసాము. పోసినాక ఒక 10 నిమిషాల సేపు దాకా పొంగకుండా దగ్గర ఉండి ఉడకనివ్వాలి. ముక్కలన్నీ ఉడకాలి. ఉడికినాయా లేదానని చెక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవనని చూస్తే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సమయాన కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం చూపించాను కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినంత బెల్లం వేసుకున్నాక మరలా చూడండి, ఆ ముక్కలన్నీ చెక్ చేసుకోండి ఉడికినాయా లేవనని. అసలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కరివేపాకు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, పెద్దుల్లిపాయలు వేసాము. పెద్దుల్లిపాయలు చిన్న చిన్నవి ఉంటే వేసుకోండి, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ లేదు అంటే 4 భాగాలుగా చేసేసుకొని పొడవుగా పెద్దుల్లిపాయలని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికించింది మెదుపుకొని పప్పు కర్రతో మెదుపుకొని మెత్తగా వేసుకోవాలి. వేసుకున్నాక పలచగా కావాలంటే పలచగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, లేదు కొద్దిగా చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచేయాలి. పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిపప్పు కూడా ఒక 1/2 కప్పు వేసుకొని పప్పుతో పాటు
ఉడికించుకోవచ్చు. ఉడికించుకుంటే ఇంకా రుచిగా. పలుచగా కావాలంటే సాంబార్ అనేది ఇడ్లీ సాంబారు, రైస్లోకి సాంబారు, వాటర్ అనేది ఇంకొక 1/2 లీటర్ దాకా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సమయాన ఇంకా చిక్కదనం కావాలి అనుకుంటే కనుక శనగపిండి ఉంటే వాటర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కలుపుకొని ఇందులో వేసుకోవచ్చు. లేదంటే కనుక మనకు అదే టేస్ట్ కావాలి అనుకుంటే మన కందిపప్పుతో పాటు శనగపప్పును కూడా 1 అరకప్పు ఉడికించుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. రుచిగా ఉంటాయి. రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను తయారు చేశాను. బెల్లం వేసుకున్నాక వాటర్ ఇంకా కావాలి అనుకుంటే మరలా పోసుకొని ఉడికించుకోవాలి. బాగా తెరలాలి. 1 పావు గంట సేపు తెరలాక అన్నీ ఉడికాయో లేవని చెక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా రుచిగా తయారవుతాయి ఈ సాంబార్ అనేది. ఆ తర్వాత కొత్తిమీర తగినంత వేసుకొని మరలా 2 నిమిషాల సేపు ఉడికినాక ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కనుక 1 పప్పు డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఉంచేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరునాడు వేసుకోవచ్చు. ఉప్మాలోకి సాంబార్లోకి సూపర్గా ఉంటాయి. బొంబాయి రవ్వ ఉప్మాలోకి ఇడ్లీలోకి, లేదు అనుకుంటే రైస్లోకి కూడా సూపర్గా ఉంటాయి. రాగి సంగటిలో కూడా ఉంటాయి. 2 రోజులకు సరిపోను ఉడికించుకోవచ్చు. ఉడికించుకొని తయారు చేసుకుంటే ఇడ్లీ సాంబార్, రైస్ సాంబార్ రెడీ అయింది. ఇట్టే చూస్తుండగానే నిమిషాల్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తాటికాయ ఇప్పుడు రెడీమేడ్గా వచ్చేసి చెట్లకు తెగ ఉన్నాయి కాయలు అనేవి. చాలా విటమిన్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తి అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు తాటికాయని తెచ్చేసి మనం కట్టిపుల్లల మీద కానీ స్టవ్ మీద కానీ వేయించి అది ఉడికించి ఆ గుజ్జు తీసి రకరకాలుగా మనం తయారు చేసుకుంటే వరిపిండిని ఉప్మా కానీ రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. ఇవి కుడుములు కానీ ఉప్మా కానీ స్వీట్ కానీ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక తాటి చేప కూడా తయారు చేస్తారు కాయలతో, తాటికాయలతో. ఇదే విధంగా కాల్చింది ఇదే విధంగా మనం నోటితో ఆ పీసుని మామిడికాయని ఎలా తింటామో అలాగే చప్పరిచ్చి తింటే ఎంతో రోగనిరోధక శక్తి, విటమిన్స్ అనేవి ఉన్నాయి తాటికాయలో. విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు మాత్రం. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. లోపల కొబ్బరి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొబ్బరి పగలగొట్టుకొని కూడా తినచ్చు. శరీరానికి అనేది, చర్మానికి అనేది, మనిషికి అనేది ఎంతో బాగుంటుంది.